నెల్లూరోళ్ళం అయ్యుండి కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసి నెల్లూరు చేపల పులుసు రెసిపీ పోస్ట్ చేయకపోతే ఎలా చెప్పండి. అందుకే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఒక పెద్ద గుప్పెడు చింతపండుని ఒక గ్లాసు వాటర్ పోసి నానబెట్టుకోవాలి. మీరు పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం చూసి వేసుకోండి. ఇవి 1.5 kg చేపలండి. ఉప్పు నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకొంచెమైనా ఎక్కువ వేసుకోవచ్చండి. ఆయిల్ వేసి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ వడియం వేసుకోవాలి. ఇది వేయడం వల్ల పులుసు కూరలకి చాలా టేస్ట్ వస్తుందండి. తర్వాత 2 ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నవి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత 2 మీడియం సైజు టమోటాలని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు 1/2 టమాటో ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోండి. లేదంటే మొత్తం ఇప్పుడైనా వేసేసుకోవచ్చు. 1 టీ స్పూన్ పసుపు వేసి ఒక్కసారి కలిపి లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి టమోటాలను ఇలా మెత్తగా మ్యాష్ చేసి 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి 1 నిమిషం వేయించి చింతపండు రసం పోసి ఈ గ్లాస్తో చింతపండు నానబెట్టిన నీళ్ళతో కలిపి 4 గ్లాసులు నీళ్లు పోసుకొని 2.5 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి మూత పెట్టి పులుసుని తెల్లనివ్వాలి. ఆలోపు కింగ్ ఆఫ్ వెజిటేబుల్ అదేనండి వంకాయలను కట్ చేసుకుందాం. ఉప్పు వేసుకున్న నీళ్ళల్లో చూపిస్తున్న విధంగా వంకాయలను కట్ చేసుకొని ఇలా పులుసు తెల్లాక కట్ చేసుకున్న వంకాయలను వేసి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాలు కుక్ చేసుకోవడం వల్ల 70% వంకాయలు ఉడుకుతాయండి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చేపలు వేశాక గరిట పెట్టకుండా చూపిస్తున్న విధంగా ఎన్నిసార్లు అయినా ఇలానే తిప్పుకోవాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయాయి. ఇందాక పక్కన తీసి పెట్టుకున్న టమోటా ముక్కలను వేసి కూరకు మరింత రుచిని పెంచే మ్యాజిక్ పొడి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులను వేయించి చేసుకున్న పొడి 1 టీ స్పూన్ వేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీర, ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. కొత్తిమీరను వేసి హై ఫ్లేమ్లో 1 నిమిషం ఉడికించుకుంటే నెల్లూరు చేపల పులుసు రెడీ. ఈరోజు చేసుకొని రేపు తింటే టేస్ట్ బాగుంటుందండి. కానీ చేసి పక్కన పెట్టుకొని రేపటి వరకు ఆగాలంటే కష్టమే. రాగి ముద్ద చేసుకొని చేపల కూరతో ఎంజాయ్ చేసేయండి. నేను చేసినట్టు మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.